ప్రైజ్ గాడ్. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు? దేవుని యొక్క కృపను బట్టి అందరూ కూడా క్షేమంగాను ఆరోగ్యంగాను ఆత్మీయంగాను ఉన్నారని నమ్ముచున్నాము. మార్నింగ్ మెడిటేషన్కి మీరు అందరూ సిద్ధంగా ఉన్నారా? సో as you are ready to listen to the word of God, let us ask for the guidance of the Holy Spirit so that we'll be able to meditate the word of God with his guidance. Let us pray. పరిశుద్ధుడా, మా ప్రభువా, మా ప్రియ దేవా, రక్షక, మార్నింగ్ మెడిటేషన్లో మరి ఒకసారి మేమందరము మీ పాదముల చెంతకు వస్తున్నాం. మా యొక్క హృదయములను పరిశీలించేది మీ వాక్యమే ప్రభువా. కనుక ఈ ఉదయకాలమందు మా హృదయములను పరిశీలించి మాకు నీతి మార్గములను బోధించి నిత్య మార్గంలో మమ్మల్ని నడిపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఉదయకాల ధ్యానం మనం ఈ విధంగా కలుసుకోవడం అనేది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం. సో we also consider this as a great privilege to come to your presence with the word of God every morning. We have been meditating the book of Exodus chapter 16, where we have already seen the fourth rebellion of the Israelites against God. దేవునికి తిరుగుబాటు చేసినటువంటి ఇజ్రాయేలీయులను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. Even though they were flagrant violators or they were audaciously grumbling against God, దేవునికి భయపడక సణుగుచూ ఉన్న ఇజ్రాయేలీయుల పట్ల దేవుడు ఎంతో కృపను చూపిస్తున్నాడు. ఇట్ ఈస్ కాల్డ్ అమేజింగ్ గ్రేస్ టువర్డ్ ద గ్రంబ్లింగ్ ఇజ్రాయెలైట్స్. సో ఈ విధమైనటువంటి పరిస్థితులలో కూడా దేవుడు తన యొక్క కృపను వీరికి చూపిస్తున్నారు అనేది మనం ధ్యానం చేశాం. ఈరోజు మనం 22వ వచనం నుంచి ఇంకొన్ని వచనాలు చివరి వరకు, ది ఎండ్ ఆఫ్ ది చాప్టర్ వరకు ధ్యానం చేద్దాం. ఇక్కడ మనం 5th రిబెలియన్ని చూస్తున్నాం. 5th రిబెలియన్, 6వ దినమున వారు ఒక్కొక్కనికి 2 ఓమరుల చొప్పున 2 ఆహారం కూర్చుకొనినప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకి తెలిపారు. అందుకు అతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినం, ఇది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినం. మీరు కాల్చుకోవలసినది కాల్చుకొనుడి, వండుకొనవలసినది వండుకొనుడి, ఉదయం వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడి అని వారితో చెప్పాను. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకొనిరి. అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. ఇంతకుముందు అయితే వారు అనవసరంగా, అయితే 20వ వచనంలో, వారు మోషే మాట వెనుక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను అని చదువుకున్నాం. కానీ ఇక్కడ వచ్చేసరికి దేవుడు ఒక ట్యుటోరియల్ని, we can call it as a weekly tutorial. Sabbath is a weekly tutorial. Searching for manna on the Sabbath day, మనం ఇక్కడ చూడటానికి he doesn't accept. సబ్బాతు దినమున, విశ్రాంతి దినమున వారు మన్నాని కూర్చుకోవాల్సిన అవసరం లేకుండా వీరికి 2 రోజులకి సరిపడినట్లుగా వారు 2 ఓమెర్ల చొప్పున, ఒక ఓమెరు అంటే ఇక్కడ మనకు ఏమని చెప్పచ్చు అంటే 3.5 pounds అని చెప్పచ్చు. అంటే ఇట్ ఈస్ ఈక్వివాలెంట్ టు 1.5 kilos, కిలోన్నర అనగా 2 దినాలకు 3 కిలోలు వారు 2 ఓమెర్ల చొప్పున వారు కూర్చుకోవచ్చు అని చెప్పారు. సో వారు దానిని కూర్చుకున్నప్పుడు అది కంపు కొట్టలేదు, పురుగు పట్టలేదు. ఇక్కడ ఏంటంటే దేవుడు ఒక ట్యుటోరియల్ని నేర్పిస్తున్నాడు వీరికి, ఒక లెసన్ నేర్పిస్తున్నారు. ఏంటంటే, నేను సృష్టికర్తను, మీ అవసరతల్ని నేను చూసుకుంటాను, మీరు విశ్రాంతి దినాన్ని ఆచరించండి, నేను మీ పక్షంగా ఉండి
మీ అవసరతలన్నింటినీ కూడా తీరుస్తాను అని చెప్తున్నాడు. ఇక్కడ రెస్ట్ అనేది ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ విజ్డమ్. మన జ్ఞానాన్ని ఉపయోగించి, మన జ్ఞానమును ఉపయోగించి, దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు కదా, ఆ జ్ఞానాన్ని ఉపయోగించి, చట్టం కాదు, చట్టం అనేది ప్రాముఖ్యం కాదు ఇక్కడ. వీ హ్యావ్ టు యూజ్ అవర్ విజ్డమ్, మన జ్ఞానాన్ని ఉపయోగించాలి. సో 7 days a week పని చేస్తే ఇట్ రాబ్స్ అవర్ రెస్ట్, మనకు విశ్రాంతి లేకుండా పోతుంది. ఇప్పుడు మన దేశంలో ఇది ఒక గొప్ప మరి స్టైల్ అని చెప్పొచ్చో, లేకపోతే ఒక కొత్త వరవడి అని పిలవచ్చో తెలియదు, కానీ సండే కూడా పని చేయడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. వి వర్క్ 24/7 అని అడ్వర్టైజ్మెంట్స్ చేసుకుంటూ ఉంటారు. 24/7 అంటే వారానికి 7 రోజులు 24 గంటలు కూడా మేము పని చేస్తాము అని వారు ప్రకటించుకుంటారు కొన్ని వ్యాపార సంస్థల వాళ్ళు. సో వర్కింగ్ ఆన్ 7th day, దేవుడు చూడండి ఎప్పుడో చెప్పాడు 7వ రోజు విశ్రాంతి తీసుకోండి అని. మనకి గనక ఇది దేవుడు పెట్టి ఉండకపోతే ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ అన్ని 7 రోజులు పని చేయమని చెప్తున్నారు కదా, 7వ రోజు కూడా మనం పని చేయాల్సి వస్తుంది. అందుకని దేవుడు ముందుగానే హీ డజంట్ వాంట్ us టు బి రాబ్డ్ ఆఫ్ అవర్ రెస్ట్. కాబట్టి మనకున్నటువంటి మన ఫిజికల్ బాడీస్ కూడా రెస్ట్ని కోరుకుంటాయి. ఇప్పుడు 24 గంటల్లో ఒక గుండె 103,689 సార్లు కొట్టుకుంటుంది. మన బ్లడ్ ఉంటుంది కదా, ఇది 168 మైళ్ళ దూరం, మిలియన్ మైళ్ళ దూరం నడుస్తుంది. అలాగే మనం 23,040 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకుంటూ ఉంటాం, ఇన్హలేషన్ అండ్ ఎక్స్హలేషన్. ఇంకా మనం ఒక 24 గంటల్లో 3.5 పౌండ్లు ఆహారం తింటాం. అంటే ఒక ఓమెర్ అని అనుకున్నాం కదా, దేవుడు ఎందుకు ఓమెర్ అంటే 3.5 pounds ఆఫ్ ఫుడ్ని మనం తింటాం. మరి వాటర్కి అక్కడ రెస్ట్రిక్షన్ పెట్టలేదు, కానీ మనం సుమారుగా 2.9 లీటర్ల నీటిని తాగుతూ ఉంటాం. 4,800 మాటలు మాట్లాడతాం. 750 కండరాలు పనిచేస్తాయి 24 గంటల్లో. తర్వాత మన యొక్క ఎక్సర్సైజ్ ఎలా, బ్రెయిన్ సెల్స్ 7 మిలియన్ బ్రెయిన్ సెల్స్ మన బాడీలో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాయి, పని చేస్తూ ఉంటాయి. సో వీటన్నింటికి కూడా రెస్ట్ కావాలి, రెస్ట్. అందుకని ఈ రెస్ట్ ఇవ్వడం కోసం మన ఫిజికల్ బాడీకి రెస్ట్, అంటే గుండెకి రెస్ట్ ఇస్తే మనం వెళ్ళిపోతాం అనుకోండి, అది వేరే విషయం. మనకు ఫిజికల్ రెస్ట్ కావాలి. అందుకని 7వ రోజు విశ్రాంతి తీసుకున్నారు దేవుడు కూడా. దేవుడు విశ్రాంతి తీసుకున్నట్టుగా విశ్రాంతి దినాన్ని ఆచరించమని చెప్తున్నాడు. కానీ హీ వర్క్స్ ఆన్ దట్ డే ఫర్ అవర్ గుడ్, మన కొరకు ఆయన పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ గ్రీక్స్కి ఒక పద్ధతి ఉంటుంది, లేదు అంటే ఒక స్కూల్ ఆఫ్ థాట్. దాన్ని ఏమంటారంటే హీడనిజం అంటారు. టు హీడ్ అంటే సుఖవంతంగా జీవించటం, లేదంటే సుఖంగా ఉండటానికి ప్రయత్నం చేయడం. హీడనిజం అనేది ఒక లివింగ్ ప్లెజరబుల్ లైఫ్ని జీవించటం, సుఖమే జీవిత పరమార్థం. దీనినే సుఖ ప్రయోజనతావాదం అని అంటాం, సుఖ ప్రయోజనతావాదం, హీడనిజం అని అంటాం. సో వెన్ వీ వర్క్ ఫర్ ప్లెజర్, మన యొక్క సుఖమే ప్రధానంగా మనం జీవించాలి అనుకుంటే అది దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైనటువంటిది. క్రిస్టియానిటీలో హీడనిజం అనేది ఉండదు, అంతా కూడా దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా జీవించడమే ఉంటుంది. ఆయన చెప్పిన పనులను మనం చేయాల్సి ఉంటుంది. కనుక దేవుడు వారికి ఒక ట్యుటోరియల్ని, ఒక లెసన్ని నేర్పిస్తూ ఉన్నాడు. మీరు 7వ దినమున విశ్రాంతి దినం గనక మీరు పని చేయొద్దు. ఇక్కడ మనకు జ్ఞాపకం చేసేది ఏంటి అంటే, ఇంకా మీకు రక్షణ రాలేదు. సాల్వేషన్ అనేది ఇట్ రిమైండ్స్ us of the salvation that is not yet complete because the Messiah has not come into the world.
కాబట్టి ఈ దినం అనేది దేవుని యొక్క దినం. కాబట్టి ఇట్ రిమైండ్స్ us ఆఫ్ ద సాల్వేషన్ దట్ ఈస్ యెట్ టు కమ్. మరి నూతన నిబంధన కాలంలో మనం ఎందుకు పరిశుద్ధ దినం ఆచరించాలి అంటే, అది దేవుడు చేసిన కార్యమునకు మనం గ్రాటిట్యూడ్ చూపించడానికి దేవుని సన్నిధికి వెళ్తాం. అంతేగాని ఆ రోజు మనం ఏమి పనులు చేయటం లేదు, చేయకూడదు అనేమి లేదు. అందుకే యేసు ప్రభు వచ్చిన తర్వాత సబాతు దినమున స్వస్థత కార్యములు చేశారని యూదులు ఆయనను నిందిస్తున్నారు. యేసు ప్రభువే సబ్బాతుకి ప్రభువు కాబట్టి ఆయన పని చేస్తాడు. ఆయన పని చేయడం మానేస్తే మన పని అయిపోతుంది. అందుకనే మీరు రెస్ట్ తీసుకోండి, నేను మీ పని చేసి పెడతాను అని ఆయన చెప్తున్నారు. అందుకే యేసు ప్రభు ఏం చెప్తున్నారు ఇక్కడ మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. సో విశ్రాంతిని ఇచ్చేది ఆయన. ఇఫ్ వి గో ఇన్ టు క్రైస్ట్ జీసస్ ఆర్ ఇఫ్ వి యాక్సెప్ట్ హిమ్, దెన్ వి విల్ కమ్ టు అ రెస్ట్. మనకు ఆయన ఆత్మీయ దాహాన్ని తీరుస్తాడు, ఆత్మీయ ఆకలిని తీరుస్తాడు. సో ఇది సబ్బాతు ఆచరణకు ఎందుకు పెట్టారు అనేది చాలా మందికి ప్రశ్నగా ఉంటుంది కనుక దానికి ఎక్స్ప్లెనేషన్ ఇది. ఇంకొకటి, ఇక్కడ మనకు కనిపిస్తున్న పూరేళ్ళు ఉన్నాయి కదా, 13వ వచనంలో సాయంకాలమున పూరేళ్ళు వచ్చి పాలెమును కప్పాయి, ఉదయమునేమో మంచు పడుతుంది, మన్నా. ఇప్పుడు ఇదే విషయం మనకు సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో కూడా కనిపిస్తుంది. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో పూరేళ్ళు పనిష్మెంట్కి గుర్తుగా ఉన్నాయి. ఎందుకంటే వారు తింటూ ఉండగానే దేవుడు ఒక తెగుల్ని పంపించేశాడు. వారు సణుగుతూ తింటున్నప్పుడు, అంటే మరి ఇక్కడ పూరేళ్ళు వచ్చాయి కదా 13వ వచనంలో, 16, 13 నిర్గమకాండంలో. మరలా అక్కడ పూరేళ్ళు గురించి ఎందుకు రాయబడి ఉంది, మాకు మాంసం లేదని ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, ఇప్పుడు స్ప్రింగ్ సీజన్లో మార్చి నుంచి ఏప్రిల్ వరకు ఈ క్వైల్స్ అనగా పూరేళ్ళు బర్డ్స్ అన్నమాట. ఇవి చిన్న చిన్న బర్డ్స్. ఇవి ఈ సీనాయి పెనిన్సులా మీద గుండగా అవి మైగ్రేట్ అవుతూ ఉంటాయి. రెగ్యులర్ మైగ్రేషన్ జరుగుతూ ఉంటుంది మార్చి నెల, ఏప్రిల్ నెలలో. అప్పుడు ఈ 16, 13లో దేవుడు ఆ పూరేళ్లను లార్జ్ నంబర్స్లో వారికి అనుగ్రహించారు కనుక వీరికి పూరేళ్ళు అప్పుడు దొరికాయి. ఈ మైగ్రేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పూరేళ్ళు దొరకలేదు. ఆ పూరేళ్ళు దొరకకపోవడాన్ని బట్టి వారు మిశ్రిత జనాంగం ఉన్నారు కదా, వారు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, మాకు మాంసం లేదు, మాంసాపేక్ష కలిగిన వారిగా ఉన్నారు. అంటే ఈ మధ్య కాలంలో ఏం జరిగిందంటే పూరేళ్ళు మైగ్రేట్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత పూరేళ్ళు లేవు వారికి మన్నా మాత్రమే ఉంది. అందుకని వారు పూరేళ్ళ కోసం లేదంటే మాంసాహారం కోసం అపేక్ష కలిగి ఉన్నప్పుడు దేవుడు వారికి పూరేళ్లను రప్పించాడు. అంటే సీజన్ అయిపోయింది కదా అని చెప్పి దేవుడు వారికి ఇవ్వలేకపోవడం అని కాదు. ఇట్ వాస్ జస్ట్ లైక్ దట్. హీ డిడ్ నాట్ గివ్ దెమ్ బికాస్ దే మైగ్రేటెడ్. వాటిని మరలా తూర్పు గాలి రప్పించి వాటిని వారి దగ్గరకు పంపించవలసిన పని వచ్చింది. వీరు చేసేటువంటి పనులు మానవుడు చాలాసార్లు ఇలాంటి పనులే చేస్తుంటాం. ఒక పద్ధతిని దేవుడు ఫాలో అవుతూ ఉంటే ఆ పద్ధతికి మనం అడాప్ట్ అయిపోకుండా అనవసరమైన విధంగా సణుగుతూ ఉంటాము. మాకు మాంసం కావాలి, అది ఇది అని మీరు గొణుగుతూ ఉన్నప్పుడు వారికి మాంసంను అనుగ్రహించాడు. సో ఈ విధంగా మనం ఇక్కడ ఈ నిర్గమకాండం గ్రంథంలో రెడ్ సీ నుంచి సినాయి పర్వతం వరకు వెళ్తున్నటువంటి ఇజ్రాయేలీల యొక్క ట్రావెలాగ్ ఉంది, అనగా వారి యొక్క ఎక్సోడస్ ఉంది. అలాగే సీనాయి నుంచి కాదేశ్కి వెళ్తున్నప్పుడు బుక్ ఆఫ్ నంబర్స్లో మనకు ట్రావెలాగ్ ఉంటుంది. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మన్నా అండ్ క్వైల్, మన్నాను పూరేళ్ళు వీరి యొక్క సస్టెనెన్స్ కోసం దేవుడు వారికి అనుగ్రహించాడు. అంటే వారికి జీవనాధారం కావాలి, ఆహారం కావాలి కనుక
వారికి సస్టెనెన్స్ కోసం గ్రమ్లర్స్ అయినా కూడా ఇచ్చాడు ఈ ఎక్సోడస్ చాప్టర్ 16లో. అయితే వారు ఎప్పుడైతే కంప్లైంట్ చేశారో సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో వారికి పూరేళ్లను ఇచ్చాడు. కానీ అక్కడ పనిష్మెంట్, వారి యొక్క కంటిన్యూడ్ గ్రంబ్లింగ్ ఎంతవరకు ఓపిక పట్టవచ్చు, ఎంతవరకు సహించవచ్చు, ఒక ఫుల్ స్టాప్ అంటూ ఉండాలి కదా. ఆ గ్రంబ్లింగ్కి ఫుల్ స్టాప్ పెట్టడం కోసం వారి మీదకి తెగుల్ని రప్పించాడు 11వ అధ్యాయంలో. సో ఇక్కడ ఈ విధంగా మోషే చెప్పిన దానికి ఇప్పుడు వారు దే వర్ షోయింగ్ ఒబీడియన్స్. కొన్నిసార్లు ఒబీడియన్స్ చూపిస్తున్నారు, కొన్నిసార్లు డిసొబీడియన్స్ చూపిస్తూ ఉన్నారు. సో 25వ వచనం చూద్దాం. మోషే నేడు దాని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినం, నేడు అది బయట దొరకదు అని చెప్పాడు. అది బయట దొరకదు అని చెప్పినప్పుడు ఏం చేయాలి? బయట దొరకదని ముందుగానే కూర్చుకోవాలి కదా. మరి ఆ పని చేయకుండా మరి కొంతమంది లేజీ పీపుల్ ఉన్నారనుకుంటా, 6 దినములు దాన్ని కూర్చుకోవచ్చు, 7వ దినం అది దొరకదు అని చెప్తే అట్లాగే జరుగుతుంది. కానీ కొందరు ఏం చేస్తున్నారు చూడండి, విల్ఫుల్ డిసొబీడియన్స్. ఇది దేవుడు ఒక మాట చెప్తే దానిని మనం ఎందుకు నమ్మలేం? నువ్వు వెనక్కి తిరగొద్దు అని చెప్పాడు. లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. అయితే ఇజ్రాయేలీలు ఇక్కడ ఉప్పు స్తంభం అయిపోలేదులే, అక్కడ ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఇలాగ ఎవరైతే బయటకు వచ్చి 7వ దినమున దానిని కూర్చుకోవడానికి వెళ్తారో వాళ్ళందరూ ఉప్పు స్తంభాలు అయిపోయి ఉంటే బాగుండేదేమో, లోతు భార్యలాగా. కానీ దేవుడు అలా చేయలేదు. 7వ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయాను. దేవుడు ప్రతిదీ చూస్తుంటాడు. మన హృదయాంతరంగములలోని ఆలోచనలన్నీ కూడా ఆయనకి తెలుసు. మనం ఏం ఆలోచిస్తామో కూడా ఆయనకి తెలుసు. యూదులు ఆయన చెప్తున్న దానిని బట్టి సనుక్కుంటున్నారు మనసులో అన్న సంగతి కూడా ఆయనకి తెలుసు యోహాను సువార్త 6వ అధ్యాయంలో. అలాగా మన హృదయంలో ఉన్న విషయాలన్నీ కూడా దేవునికి తెలుసు. అప్పుడు అంటున్నారు చూడండి యెహోవా మోషేతో, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనొల్లరు? దిస్ ఈజ్ క్రానిక్ డిసొబీడియన్స్. కొన్ని క్రానిక్ డిసీజెస్ అని ఉంటాయి. ఆ క్రానిక్ డిసీజెస్ని క్యూర్ చేయడం చాలా కష్టం. డిసొబీడియన్స్ మామూలు డిసొబీడియన్స్ కాదు, ఇది క్రానిక్ డిసొబీడియన్స్. దీనిని స్వస్థపరచడం అనేది చాలా కష్టంగానే అనిపిస్తుంది. చూడుడి, నిశ్చయంగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చను గనుక 6వ దినమున 2 దినముల ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. అర్థం చేసుకోండి, ప్రతివాడు తన చోట నిలిచి ఉండవలెను. 7వ దినమున ఎవ్వడును తన చోట నుండి బయలు వెళ్ళకూడదు అని చెప్తే, కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించారు. ఒక్క విషయాన్ని ఎన్నిసార్లు చెప్పాల్సి ఉంటుంది, ఎన్నిసార్లు చెప్పాలి అనేది మరి ఒక మనిషి యొక్క ప్రవర్తనను బట్టి ఆధారపడి ఉంటుంది. మందమైన చెవులు ఉన్నాయనుకోండి, వారికి ఏం చేయాలి? మనం బాగా చెప్తూ ఉండాలి, గట్టిగా చెప్తూ ఉండాలి. ఒక్కొక్కసారి వినపడదు. ఏం చేస్తాం? వాళ్ళకి ఏం చేయాలంటే ఒక హియరింగ్ ఎయిడ్ పెట్టించి మరీ చెప్పాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితులు మనమే తెచ్చుకుంటాము. సరే, మొత్తానికి విన్నారు కాబట్టి 7వ దినం ప్రజలు విశ్రమించారు. ఈ 31వ వచనంలో ఇంకొంచెం మన్నాను గురించిన డీటెయిల్స్ ఇస్తూ ఉన్నారు. ఇది ఒక స్వీట్ బ్రెడ్ లాంటిది. స్వీట్ బ్రెడ్ ఇది దేనికి సాదృశ్యం అంటే, యేసు క్రీస్తు ప్రభువు మనకు డైలీ మన్నాగా ఉన్నాడు. ప్రతిదినము మనకు ఆహారం, ద వర్డ్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు అంటే ద వర్డ్ ఆఫ్ గాడ్. ద వర్డ్ ఈజ్ ద మన్నా. అది మనకు ప్రతిదినం కూడా సస్టెనెన్స్ని ఇస్తుంది, మన స్పిరిచువల్ నీడ్ని సాటిస్ఫై చేస్తుంది. ఇక్కడ 31వ వచనం, ఇశ్రాయేలీలు దానికి మన్నా అని పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను. మామూలుగా కొత్తిమీర గింజలు తెల్లగా ఉండవు, కానీ ఇవి తెల్లటి కొత్తిమీర గింజల్లాగా ఉన్నాయి. దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలె ఉండెను. వేఫర్స్ ఆఫ్ హనీ. ఇవి వేఫర్స్. ఇప్పుడు చాలా తీయగా ఉంటాయి ఇవి. వేఫర్స్ విత్ హనీ, డ్రిప్డ్ ఇన్ హనీ అని చెప్పచ్చు మనం.
కీర్తనకారుడు ఏమంటాడంటే, ఇప్పుడు దేవుని యొక్క వాక్యం మనకి ఎందుకు స్వీట్గా లేదంటే మన్నా వీరికి ఎందుకు నచ్చలేదు, ఎందుకు వీరు దీనిని చవిసారం లేని మన్నా అని అంటున్నారు అంటే, మనం కూడా చవిసారం లేని వాక్యం ఇది అని అనుకుంటున్నాం కాబట్టి దీని టేస్ట్ మనకి తెలియడం లేదు. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. దేవుడు మంచివాడన్న సంగతి మనం ఏం చేయాలి? రుచి చూచి తెలుసుకోవాలి. రుచి చూస్తేనే కదా తెలుసుకునేది. మరి 119వ కీర్తనలో కీర్తనకారుడు ఏమంటున్నాడు? నీ వాక్యములు నా జిహ్వకు అతి మధురములు. మనకి దేవుని యొక్క వాక్యం మధురంగా ఉంటుందా, చేదుగా ఉంటుందా, సవిసారములు లేనట్టుగా ఉంటుందా? మన జిహ్వకు మధురంగా అనిపించడం లేదు అంటే అది మనం దేవుని నిజంగా రుచి చూడలేదన్నమాట. వి డిడ్ నాట్ టేస్ట్ హిమ్ ప్రాపర్లీ. అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి అని అంటున్నాడు. నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి. 19వ కీర్తనలో దేవుని యొక్క వాక్యం అంటే న్యాయ విధులు అని అంటాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ స్వీటర్ దాన్ హనీ. అది ఎలా ఉంది అంటే తేనె కంటేనో ఇంకొంచెం ఎక్స్ట్రా జుంటి తేనె ధారల కంటేనో ద డ్రిప్పింగ్స్ ద హనీ కోమ్. తేనె తుట్టులో నుంచి డ్రిప్ అవుతున్న హనీని ఫ్రెష్గా తీసుకొని కనుక తింటే ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్టీగా ఇది ఉంది నాకు అని అంటున్నాడు. ఇక్కడ మనకు అందుకనే క్లారిటీ ఇస్తున్నాడు. దేవుని యొక్క మాటలు ఇవి దేవుని యొక్క మాటలకు సాదృశ్యం. దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలె ఉండెను. మరియు మోషే ఇట్లా నేను యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యంలో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచినట్లు వారు తమ యొద్ద ఉంచుకొనున్నట్లు దానితో ఒక ఓమెరు పట్టు పాత్రను నింపుడి అనెను. యెహోవా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇది అంటే మనకే కాదు, ఇది ఈ మన్నా అనేది ద స్వీట్ మన్నా ఈజ్ ద రిజెంబ్లెన్స్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. అప్పటి వారికి కూడా రక్షణ అవసరం, ఇప్పటి వారికి ఈ జనరేషన్ వారికి కూడా రక్షణ అవసరం. అందుకనే దానిని ఒక ఓమెరు పట్టు పాత్రతో నింపాలి. దానిని ఒక గిన్నె తీసుకొని దానిలో ఓమెరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ వద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిని దానిలో ఉంచమని చెప్పారు. సో మందసంలో ఒక గోల్డెన్ బౌల్ పెట్టి ఆ బౌల్లో ఈ మన్నా పెట్టారు. అలాగే స్టోన్ ట్యాబ్లెట్స్ అనగా 10 ఆజ్ఞల యొక్క ట్యాబ్లెట్స్ని, పలకల్ని, ఆ తర్వాత అహరోను చిగురించిన కర్రను కూడా అందులో పెట్టినట్టుగా మనం మందసమును తయారు చేసినప్పుడు ఏం చేశారు అనే విషయాలను తర్వాత ధ్యానం చేస్తాము. సాక్ష్యం మందసాన్ని ఎలా తయారు చేయాలి, తర్వాత అందులో ఏం పెట్టాలి, ఏముంటాయి, ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. ఇదేంటంటే దేవుడు మన ఎడల చూపించిన దాతృత్వం, ఆయన యొక్క అనుగ్రహం, ఆయన మనకు చూపించిన ఔదార్యం ఏంటి అంటే యేసు క్రీస్తు ప్రభువు మన కొరకు ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని చెప్తారు కదా యేసు ప్రభువు. కనుక దీనిని మీరు తీసుకొని తినండి అని ప్రప్రాది భోజన సంస్కారంలో మనం ఆచరిస్తూ ఉన్నాం కదా. సో ద లార్డ్ హ్యాస్ ఇన్స్టిట్యూటెడ్ ద లార్డ్స్ సపర్. ఇక్కడ వారికి సింబాలిజం, మనకు రియాలిటీలో యేసు ప్రభువు చేసి చూపించారు. సో దేర్ ఈజ్ ఎ నీడ్ ఆఫ్ మ్యానా, కనుక దాట్ మ్యానా ఈజ్ క్రైస్ట్ జీసస్. అందుకే అన్ని జనరేషన్స్ వారికి కూడా ఇది తెలియడానికి అందులో దాచిపెట్టి ఉంచమన్నాడు. ఇజ్రాయేలీలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. అంటే మనం కూడా పరలోక రాజ్యం నాకు చేరేంత వరకు కూడా దేవుడు అనుగ్రహించే ఈ మన్నాను మనం భుజించాలి, వాక్యమును చదవాలి. యేసు ప్రభు యొక్క శరీరము తిని దాని రక్తమును త్రాగువాడు ఎలా నిత్యం జీవిస్తూ ఉంటాడు కదా, అలాగే దేవుని కోసం జీవించుతూ ఉంటాము. ఎప్పుడైతే మన టైం అయిపోతుందో అప్పుడు మనం పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు వారు మన్నాను
తిన్నారు. ఓమెరు అనగా ఎఫాలో దశమ భాగం అని, ఇక్కడ తెలుగులో అయితే 2 సేర్లు అని చెప్పి అంటున్నారు, కానీ సుమారుగా 1.66 కిలోగ్రామ్స్, 1.6 కిలోగ్రామ్స్ ఒక ఓమెర్ అంటే ఎఫాలో దశమ భాగం. ఇప్పుడు యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో మన్నా ఆగిపోయిన దానిని గురించి రాయబడి ఉంది. when they went into the promised land, ఆ దేశపు పంటను వారు తిన్నప్పుడు మన్నా ఆగిపోయింది. సో మనం పరలోక రాజ్యానికి చేరిపోయిన తర్వాత మనకు ఇది అవసరం లేదు కాబట్టి అది ఆగిపోతుంది. అప్పటి వరకు మనకి కావాల్సింది పరిశుద్ధ వాక్యమును చదవటం. ఈ డైలీ మన్నాను మనం ప్రతిరోజు తినాల్సి ఉంటుంది, చదవాల్సి ఉంటుంది. ఒకరోజు మనం భోజనం చేయకపోతే ఎలా నిరసించిపోతామో, పరిశుద్ధమైన వాక్యాన్ని చదవకపోతే ఆత్మీయంగా నిరసించిపోతామని మనం తెలుసుకోవాలి. ఇది మన యొక్క జీవితకాలం అంతా కూడా చేయవలసినటువంటి పని. 45 ఏండ్లు వీళ్ళు ఇక్కడ ఈ ప్రామిస్డ్ ల్యాండ్కి నడుస్తున్నంతకాలం తింటూనే ఉన్నారు కదా. అలాగా మన యొక్క ప్రామిస్డ్ ల్యాండ్కి వెళ్ళే వరకు కూడా మనం ఈ దేవుని యొక్క ఆత్మీయ మన్నాను తినేవారంగా ఉండాలి. అది మన యొక్క ఆత్మీయ ఆకలిని తీరుస్తుంది. ద స్పిరిచువల్ నీడ్స్ విల్ బి ఫుల్ఫిల్డ్. సో ఇలాగా దేవుడు వారికి సాదృశ్యంగా జరిగించినటువంటి విషయాలు మనకు ఇప్పుడు రియాలిటీలోనికి వచ్చాయి అన్న సంగతిని మనం అర్థం చేసుకున్నాం. లెట్ us నాట్ కంప్లైన్. ఈ చవిసారములు లేని మన్నా అని అనకుండా ఇది నాకు జుంటి తేనె ధారల కంటే మధురంగా ఉంది అని చెప్పగలిగే అనుభవం మనందరం కూడా పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మాకు మీరు జుంటి తేనె ధారల కంటే మధురమైన మీ వాక్యమును అనుగ్రహించారు. యేసు ప్రభువును కూడా మాకు అనుగ్రహించారు. ఆయన శరీరమును తిని ఆయన రక్తము త్రాగువాడు ఎల్లప్పుడూ కూడా జీవిస్తాడు అని యేసు ప్రభు చెప్పి ఉన్నారు. కనుక ఆయన వాక్యమై ఉన్నటువంటి క్రీస్తును మేము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క మార్గంలో నడిచినట్లు మా జీవిత ప్రయాణంలో మేము ప్రభువా మీ వద్దకు చేరేటంత వరకు కూడా ఈ వాక్యము మేము ఆస్వాదించగలగటానికి మా జిహ్వాకు ఇది మధురములుగా ఉండినట్లు సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క వాక్యం మన జిహ్వకు మధురంగా ఉండినట్లుగా దానిని మనం ఆస్వాదిద్దాము. దేవుడు అందుకు మనందరికీ సహాయం చేయనుగాక.